ఖమ్మం జిల్లా సత్తిపల్లిలోని జేబీఆర్ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో సింగరేణి కార్మికులను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలుసుకొని ముచ్చటించారు. సింగరేణి కాపాడుకోవాలంటే తల్లిలాంటి ఏఐటీయూసీ యూనియన్ను కాపాడుకోవాలనే భావన కార్మికులలో వచ్చిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా పోరాడే ఏఐటీయూసీ యూనియన్కు కార్మికుల మద్దతు ఉందన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఏ యూనియన్ కూడా కార్మికుల పక్షాన పోరాడే పరిస్థితి లేదన్నారు. సింగరేణిలో ఏది సాధించాలన్నా అది కేవలం ఏఐటీయూస్తోనే సాధ్యమన్నారు. కార్మికుల పక్షాన పోరాడతామని, కొత్త బొగ్గు బావుల కోసం పోరాడతామని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఎప్పుడు ఎన్నికల పోటీ జరిగినా సరే ఏఐటీసీ వర్సెస్ మరొక యూనియన్ ఉంటుంది. ఇవాళ గవర్నమెంట్ని వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా సింగరేణిలో వచ్చేసరికి ఏఐటీసీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎవరు చూడు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న టీబీజీకే వాళ్ళు మొన్నటి వరకు, ఇవాళ ఐఎన్టీసీ వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏఐటీసీని టార్గెట్ చేసి ఉపన్యాసం చెప్తారు. కారణం ఏంటంటే ఈ సింగరేణిలో ఏది సాధించినా ఏఐటీసీ సాధించింది. అందుకని ఇంకేదైనా ఒకటి రెండు ఉన్నాయి అనుకో, ఈ ఏఐటీసీ ఏం చేసింది అంటారు. వాళ్ళు ఏం చేశారు చెప్పరు, వాళ్ళు ఎందుకు దీన్ని నాశనం చేశారు చెప్పరు, ఎవరి వల్ల నాశనం అయిందో చెప్పరు. ఇవన్నీ జరుగుతుంది పరిణామాల్లో. అంతిమంగా మన సింగరేణి బతకపోతే ఇంక 15-20 ఏళ్ల తర్వాత కొత్త బొగ్గు బావులు రాకపోతే ఏ భవిష్యత్తు లేదు. 15-20 ఏళ్ల తర్వాత ఇప్పటికి దీని జీవితకాలం అయిపోతూ ఉన్నాయి అన్ని బావులకి. ఈ దశలో ఏఐటీసీని గెలిపిస్తున్నారు కార్మికులు. గెలిపించిన తర్వాత మా కర్తవ్యాన్ని మేము డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో ₹1 కరప్షన్ లేకుండా మేము చూస్తాం. కార్మికులు సొంత ఇల్లు వచ్చే వరకు పోరాటం చేస్తాం. అదే పద్ధతుల్లో కొత్త బొగ్గు బావులు వచ్చే వరకు పోరాటం చేస్తాం. ఆ విధంగా సింగరేణిని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున స్పందిస్తూ మా నక్షత్రం గుర్తుకు ఓటు వేస్తున్నటువంటి కార్మికులు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుని సింగరేణిని కాపాడటానికి భుజం కట్టినటువంటి సింగరేణిని కాపాడటానికి ముందుకు నడుస్తున్నటువంటి ఏఐటీసీని నక్షత్రం గుర్తుని గెలిపించవలసిందిగా కోరుతూ